నమస్తే వెల్కమ్ టు జీటీపీఆర్ న్యూస్ నేను సౌందర్య వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బోధన్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బడులలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించిన ఎమ్మెల్యే జిల్లాలో ఘనంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు పలు సేవా కార్యక్రమాలతో పాటు ఆలయంలో పూజలు చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఏ హోదాలో సోనియా గాంధీని ఆహ్వానిస్తున్నారు జిల్లా బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ జిల్లాలో తన జన్మదిన వేడుకలు నిర్వహించిన ప్రతి ఒక్క క్యాడర్కు కృతజ్ఞతలు గాంధీ భవన్లో జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్సీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ రైల్వే స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన రైల్వే పోలీస్ ఐజీ ఇన్స్పెక్టర్ జనరల్ అరోమా సింగ్ ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని పోలీసులకు ఆదేశం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్లను సకాలంలో అందించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లాలో ప్రారంభమైన ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు 18,288 మంది విద్యార్థుల కోసం 38 పరీక్షా కేంద్రాల ఏర్పాటు అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించిన పోలీసులు జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ చివరి దశకు వచ్చింది 4 రోజుల్లో పూర్తి చేయాలి కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ డిచ్పల్లి ఎంపీపీగా చిన్నోళ్ల నర్సయ్య వైస్ ఎంపీపీగా దండుగుల సాయిలు ఏకగ్రీవ ఎన్నిక హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్న ఎంపీటీసీలు కాంగ్రెస్ నాయకులు తన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించినందుకు కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు టీపీసీసీ నేత మహేష్ కుమార్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు హైదరాబాద్లోని గాంధీ భవన్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జన్మదినం సందర్భంగా నిజామాబాద్ మాజీ మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలిపారు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా తన జన్మదిన వేడుకలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు అభినందన తీసుకోవడం అనేది చాలా సంతోషకరం ఏది ఏమైనా మేమంతా కూడా తెలంగాణ ప్రజల యొక్క కష్ట సుఖాల్లో భాగం పంచుకోవాలని రేవంత్ రెడ్డి గారి నేతృత్వం నడుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఫలాలు ప్రతి బీదవానికి చేరే విధంగా మా ప్రయత్నం ఉంటుందనే మాట రెంజల్ మండలం నీలా గ్రామం ఉన్నత పాఠశాలలో బోధన్ మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మిషన్ భగీరథ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు రెంజల్ మండలంలోని నీలా గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సుదర్శన్ రెడ్డి మౌలిక వసతులతో పాటు శిథిలావస్థకు చేరుకున్న స్కూల్ బిల్డింగ్లను పరిశీలించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 1 వరకు పనులు పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు బాలబాలికలకు వేరువేరు మరుగుదొడ్లు నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని విశాలమైన తరగతి గదులను ఏర్పాటు చేసి తాగునీటి సమస్య లేకుండా చూడాలని ఆయన కోరారు స్కూల్ ఆవరణలో తాగునీటి ట్యాంకు 1000 లీటర్ల వాటర్ ట్యాంక్ ని ఏర్పాటు భగీరథ కింద చేయాలని ఆయన కోరారు ప్రభుత్వ పాఠశాల ఆవరణలో లైటింగ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వ పాఠశాలలో మద్యం తాగి ప్రభుత్వ పాఠశాలలో డోర్లను ధ్వంసం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఎమ్మెల్యే సూచించారు సంబంధిత ఎస్ఐకి పాఠశాల ఆవరణలో ఎవరైనా మద్యం పేకాట ఆడుతుంటే కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్ ఆర్ఎస్ డిఈ మున్ని నాయక్ పంచాయతీరాజ్ డిఈ రాజయ్య కాంగ్రెస్ నాయకులు తాహెర్బిన్ అంతిరెడ్డి రాజిరెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోబిన్ ఖాన్ జావేద్ ఎంపీటీసీ స్వప్న రమేష్ ఎంఎల్ రాజు తదితరులు పాల్గొన్నారు పిల్లలు చదువుకోవడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కొన్ని ఏమేమి ఉన్నాయో చూడటానికి వచ్చినాం తప్పనిసరిగా ఇవన్నీ తొందరగా చేసుకుంటూ
ఒకటే నా ఇంజనీర్లకు రిక్వెస్ట్, చేసే పని స్టాండర్డ్ చేయండి, మంచిగా చేయాలని. అదేవిధంగా గ్రామస్తులు కూడా ఎక్కడన్నా చిన్న చిన్న పనులు ఉంటే సహకరించుకుంటూ, ఇక్కడ గ్రావెల్ అంటా ఉన్నారు, బహుశా గ్రావెల్కు ఇక్కడ ప్రొవిజన్ లేనట్టుంది. గ్రావెల్ మనిషికి 2-3 ట్రాక్టర్లు వేస్తే మొత్తం బిల్లుప్ అయిపోతుంది. మన పిల్లలు చదువుతున్నారు కానీ నెక్స్ట్ కూడా వీళ్ళందరూ టీచర్స్ కానీ మనం కానీ 7th నుంచి 11th వరకు, 7వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు అన్ని గ్రామాలు విజిట్ చేస్తారు. కాలిఫోర్నియా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతంలోని రిపాన్ గ్రామంలో సాగవుతున్న బాదం పంటను పరిశీలించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేమ్ల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. ఒక్కో పొలం దాదాపు 100 ఎకరాల్లో డ్రిప్ విధానంతో పాటు ఆధునిక సాంకేతికతతో ఉంటుందని బాల్కొండ ఎమ్మెల్యే వేమ్ల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రైతులు బాదం చెట్లను పెంచుతున్నారని, తాము చేపడుతున్న వ్యవసాయ విధానాల వల్ల ఒక్కో చెట్టుకు అద్భుతమైన దిగుబడి వస్తుందన్నారు. అమెరికా రైతులు తెలిపారని ప్రశాంత్ రెడ్డి చెప్పారు. రైతు అక్కడే నివాసం ఏర్పాటు చేసుకుని బాదం తోటలు పెంచడమే కాకుండా తోటల్లో ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రాసెసింగ్ యూనిట్ నుంచి బాదం పప్పును తీసేసి లాభాలు గడిస్తున్నారని అంటున్నారు. ప్రభుత్వ కాలువ ద్వారా సాగునీరు అందించడంతో కాలువ డ్రిప్ విధానంలో నీటిని తోడుకొని రైతులు తమ తోటలను సాగు చేసుకుంటున్నారు. మన వ్యవసాయ పద్ధతుల్లో కూడా 4-5 రైతులు కలిసి మొక్కజొన్న లేదా ఇతర పంటలకు ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసి మార్కెటింగ్ చేస్తే మంచి ఫలితాలుంటాయని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సోనియా గాంధీని ఏ హోదాలో ఆహ్వానిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రశ్నించారు. ఇందూర్ నగరంలో బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ, ఆనాడు తెలంగాణ బలిదేవత సోనియమ్మ అని చెప్పిన రేవంత్ ఈనాడు తెలంగాణ తల్లి ఎట్లా అయిందని ప్రశ్నించారు. 100 మందిని బలి తీసుకున్న బలిదేవతను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి ఎట్లా ఆహ్వానిస్తున్నారో రేవంత్ సమాధానం చెప్పాలని అర్బన్ ఎమ్మెల్యే సవాల్ చేశారు. ఆనాడు తెలంగాణ కోసం ఎంతో మంది ప్రాణత్యాగాలు చేస్తుంటే ఆ కన్న తల్లిదండ్రుల కడుపుకోత చూడలేక దివంగత కేంద్ర మంత్రి వర్యులు మనం తెలంగాణ చిన్నమ్మగా పిలుచుకునే సుష్మా స్వరాజ్ పార్లమెంట్లో గొంతెత్తి తెలంగాణ బిడ్డలు పడుతున్న గోసను పార్లమెంట్లో వినిపించి ఇంకొకరు కూడా తెలంగాణ కోసం బలి కావద్దని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ పూర్తి మద్దతు పలకడం జరిగిందని, ఆనాడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఉద్యమాన్ని అణచివేయాలని చూసిండ్లు అని ఆంధ్ర నాయకులకు అమ్ముడుపోయి తెలంగాణ బిడ్డల ప్రాణాలు పోతుంటే పదవే ముఖ్యం అని గోడ మీద పిల్లిలా వివరించిన ఘనత కాంగ్రెస్ నాయకులదన్నారు. తెలంగాణ బలి దేవత వాస్తవంగా కూడా 1200 మంది యువకుల ప్రాణం బలి తీసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వము అప్పుడు ఉద్యమంలో ఎక్కడ కూడా ఆంధ్రాలకు అమ్ముడుపోయి ఉద్యమంలో వాళ్ళ పాత్ర ఏం లేదు. అందుకే ఆయన ఆ మాట అన్నాడు. ఆ బలిదేవతను తీసుకొచ్చినప్పుడు తెలంగాణ తల్లిని తీసుకొస్తారట. తెలంగాణ సాధించడంలో తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ నాయకులు చేసింది శూన్యమన్నారు. తెలంగాణ పేరు చెప్పి కేసీఆర్ 10 ఏళ్లు దోచుకుంటే ఇప్పుడు మనం రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలు 420 హామీలతో అధికారంలోకి వచ్చి తెలంగాణను ఇంకా అప్పులకుప్పలపాలు చేసి ఉన్న ప్రభుత్వ ఆస్తులను అమ్మే పనిలో ఉన్నాడని ఆరోపించారు. తెలంగాణ సొమ్మంతా ఢిల్లీకి దోచిపెడుతున్నాడని మండిపడ్డారు. అదేవిధంగా నగరంలో ఉన్న సమస్యలు, నిరుపయోగంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్, పాత కలెక్టర్ గ్రౌండ్లో స్పోర్ట్స్ స్టేడియం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ కేటాయింపు తదితర అంశాలపైన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకి ఫిర్యాదు చేయడం జరిగిందని, ఎన్నికల కోడ్ అనంతరం వాటిని పరిష్కరించడానికి సహకరిస్తానని అన్నారని తెలిపారు. ఏదైతే చిన్న చిన్న పనులు ఉన్నాయి అది మామూలు పనులే. కాంపౌండ్ వాళ్ళు కట్టి అది వాటర్ ఫెసిలిటీ అది చిన్న పని కంప్లీట్ చేసి వ్యాపారస్తులకు అలాట్ చేసి అది ఉపయోగపడే విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా దాన్ని తీసుకురావాలని కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు పాత ఎంఆర్ఓ ఆఫీస్ అక్కడ కూడా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కట్టిండ్రు. మరి దాన్ని కూడా ఇంతవరకు అది కూడా ప్రజల సొమ్ముతోటి కట్టిన ఇవన్నీ కూడా ఇప్పటికీ ప్రజలకు ఉపయోగపడదు, ఎక్కడ కూడా యూజ్ అవుతలేదు. దాంతోపాటు బీఆర్ఎస్ ప్రభుత్వము
పాత కలెక్టర్ గ్రౌండ్, డాక్రా. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాలం రాజు, బీజేపీ కార్పొరేటర్స్ మల్లేష్ యాదవ్, శంకర్ నారాయణ, మాస్టర్ శంకర్, ముత్యాలు, ఎర్రం సుధీర్, బీజేపీ నాయకులు గడ్డం రాజు, ఇల్లందుల ప్రభాకర్, ఇప్పకాయల కిషోర్, బైకన్ మధు, పంచరెడ్డి శ్రీధర్, బద్దం కిషాన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటులో భాగంగా నవిపేట మండలం కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలుర బాలికల పాఠశాలలను బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. నవిపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర బాలికల పాఠశాలలో మౌలిక వసతులను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమ్మ ఆదర్శ పాఠశాలను పరిశీలించి ఎంఈఓ ఉపాధ్యాయులను పాఠశాల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రతి క్లాస్ రూమ్ వద్దకు వెళ్లి గదులను పరిశీలించారు. గదుల పైకప్పు నిర్మాణం, గదుల్లో ఫ్లోరింగ్ నిర్మాణం, మరుగుదొడ్లు, తాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉపాధ్యాయులు మంచి విద్యను అందించి వారి మార్కుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచే విధంగా కృషి చేయాలన్నారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు ఎక్కువగా ఉండి ఉపాధ్యాయులు తక్కువగా ఉన్నారని, ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్న చోట విద్యార్థులు తక్కువగా ఉన్నారని, ఈ సమస్యను పాఠశాలలు ప్రారంభమైన అనంతరం తీరుస్తామన్నారు. అంగన్వాడీ టీచర్లు, చిన్నపిల్లలు అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే విధంగా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందన్ మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైతే మన స్కూల్స్లలో ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ రెక్టిఫై చేయాలన్న ఆలోచనతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ప్రిన్సిపల్ కానీ, టీచర్లు కానీ, ఎంఈఓ కానీ, మా పేరెంట్స్, ఫాదర్స్ కానీ, మదర్స్ కానీ ఇవన్నీ కొంచెం సాల్వ్ చేయాలని చెప్పారు. తప్పనిసరిగా మా ఇంజనీర్లకు కూడా ఉన్న దాంట్లో అన్నీ బాగా చేసుకుంటాం, స్టాండర్డ్గా చేసుకుంటూ కక్కుర్తి పడ ఉండకుండా కాంట్రాక్టర్లకు ఏదో డబ్బులు పిలిచే అవకాశం వద్దాం. ఇది కేవలం పిల్లలకు చదువుకోవడానికి కాబట్టి ఇయర్స్ టుగెదర్ బాగుండేటట్టు. గతంలో కంటే వేగవంతంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను జుక్కల్ నియోజకవర్గంలో పూర్తి చేసినట్లు ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు అన్నారు. జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు, మరి ముఖ్యంగా జుక్కల్ నియోజకవర్గపు రైతు సహోదరులకు నమస్తే. నేను మీ లక్ష్మీకాంతారావు తోట. మిత్రులారా, మన నియోజకవర్గంలో వరి ధాన్యపు కొనుగోలు ప్రక్రియ ఈ పాటికి పూర్తి కావచ్చింది. కేవలం 1-2 చోట్లలో కొంచెం కొన్ని సంచుల వరి ఇంకా ప్రొక్యూర్ చేయవలసి ఉంది. అది ఈరోజు కంప్లీట్ కాబడుతుంది. అయితే ఈ సందర్భంగా మీకు ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నా. గత సంవత్సరం బీఆర్ఎస్ పాలనలో 2023 మే 23వ తారీఖు లోపల కేవలం 2 చోట్లలో మాత్రమే వరి కొనుగోలు ప్రక్రియ పూర్తిగా ముగింపు చేయడం జరిగింది. నిజామాబాద్ మాజీ మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం ఆధ్వర్యంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని స్నేహ సొసైటీలో నగర మాజీ మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. టీపీసీసీ నాయకులు గడుగు గంగాధర్, బాడ్సి శేఖర్ గౌడ్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదట కేక్ కట్ చేసిన అనంతరం టీపీసీసీ నేత మహేష్ కుమార్ గౌడ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా పిల్లలకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ అన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని స్నేహ సొసైటీలో మరి అనాథ పిల్లలకి పండ్లు పంపకం, కేక్ కటింగ్, మరి సీట్లు కానీ ప్రతి ఒక్కటి వారికి ఇష్టమైన వాళ్ళకి అడిగి మరి వాళ్ళకి ఇష్టమైనవి తీసుకురావడం జరిగింది. వారితో పాటు నాతో వచ్చిన మా అన్నలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి చాలా సంతోషంగా ఉంది. ఉపాధి హామీ కూలీల పొట్టగొడుతున్న కేంద్ర ప్రభుత్వం ప్రతి కూలీకి కొలతలకు సంబంధం లేకుండా రోజుకు 600 రూపాయల వేతనం ఇవ్వాలని ఐఎఫ్టీయూ నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కూలీల పొట్టగొడుతూ ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసే కుట్రకు పూనుకుంటుందని ఐఎఫ్టీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ ఆందోళన వ్యక్తం చేశారు. సిరికొండ మండలంలో కొండాపూర్, తూంపల్లి గ్రామాల్లోని ఉపాధి హామీ కూలీల పనులను పరిశీలించి కూలీల సమస్యలపై సర్వే నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మతోన్మాది బీజేపీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం
ప్రభుత్వం సరపడా నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేస్తున్నందుకు కుట్రలకు పాల్పడుతుందని, నిధులను తగ్గించడానికి అనేక సమస్యలు సృష్టించి పథకాన్ని పాత్ర పెట్టే ప్రయత్నం చేస్తుందని అన్నారు. మాత్రమే ఈరోజు ఈ పనిని లేకుండా చేసే ఉద్దేశంగా ఉన్నది కాబట్టి ఈ పనిని కాపాడుకునే బాధ్యత ఇక్కడున్న మనందరి మీద ఉన్నది. పని చేసే ప్రతి ఒక్కరికి జాబ్ కార్డు ఇవ్వాలా, ప్రతి ఒక్కరికి కుటుంబానికి 100 రోజులు కాదు మనిషికి 200 రోజులు పని కల్పించే విధంగా మనం పోరాటం చేసి ఈ పనిని కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉన్నది. తూనికల కొలతల విషయంలో వినియోగదారులు వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి నిర్మల్ కుమార్ తెలిపారు. నిజామాబాద్లో గల పాతగంజ్లో లీగల్ మెట్రాలజీ తూనికల కొలతల దినోత్సవం అసిస్టెంట్ కంట్రోలర్ నిర్మల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం అధ్యక్షులు మాయవర్ రాజేశ్వర్ మాట్లాడుతూ తూనికల కొలతల విషయంలో వినియోగదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు. వినియోగదారులు వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలని, ఐఎస్ఐ ఆగ్మార్క్ వంటివి మాత్రమే కొనుగోలు చేయాలని, కొన్న తర్వాత వ్యాపారస్తుల వద్ద నుంచి బిల్లులు తీసుకోవాలని, బిల్లు ఉన్నట్లయితే కన్జ్యూమర్ కోర్టులో కేసు వేయడానికి వీలుంటుందని ఆయన తెలిపారు. వ్యాపారస్తులు కిరాణా షాపుల్లో కానీ, సూపర్ మార్కెట్లలో కానీ, స్మార్ట్ మార్కెట్లలో కానీ వస్తువులు కొనుగోలు చేసినప్పుడు తూకం సరిగ్గా వేస్తున్నారా, ఎలక్ట్రానిక్ కాంటాల ద్వారా తూకం వేసినప్పుడు కరెక్ట్గా తూకం వేసి ఇస్తున్నారా లేదా అని వినియోగదారులు చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుందని, ఎవరైనా వ్యాపారస్తులు తక్కువ తూకం ఇస్తే అలాగే మార్పిడి రేటు కంటే ఎక్కువ వ్యాపారస్తులు అమ్మితే జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారులకు మరియు జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రానికి వినియోగదారులు ఫిర్యాదు చేయవచ్చునని రాజేశ్వర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ సుజాత, అలీ టెక్నికల్ అసిస్టెంట్ సురేందర్ రావు, నరేష్, సుస్మిత్ మరియు వినియోగదారులు పాల్గొన్నారు. మరి వినియోగదారులందరూ కూడా వస్తువులు కొనుగోలు చేసినప్పుడు మరి ఏదైతే షాప్ ఖర్చు మనం కొంటామో దాంట్లో మరి ఏదైతే ఇప్పుడు ఈ బాట ఉంది దీంట్లో ఎంత చేసుకున్నది లేదు ముద్ర వేసుకోవాలి. ఇక్కడ అమ్మేటటువంటి వ్యాపారస్తులందరూ కూడా మరి విధిగా మరి ఇక్కడ ఉన్నటువంటి లీగల్ మెట్రాలకు సంబంధించినటువంటి అధికారులు ప్రతి సంవత్సరానికి కూడా మరి దీంట్లో సీసం అనేది వేసి మరి ఏమైనా తక్కువ ఎక్కువ ఉంటే మరి దానికి మీకు రసీదు కూడా ఇస్తారు. డబ్బులు తీసుకొని దీనికి మరి ముద్ర అనేది వేయడం జరుగుతుంది. రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్మూర్ వారి ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్లో గల విద్యా హై స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన అవ్వకు బువ్వ కార్యక్రమంలో ప్రతి నెలలో భాగంగా పేదలకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. దాదాపు 52 మంది పేద వృద్ధులకు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస్ ఖాందేశ్, ప్రధాన కార్యదర్శి విద్య ప్రవీణ్ పవార్లు మాట్లాడుతూ అవ్వకు బువ్వ కార్యక్రమం ద్వారా పేద వృద్ధులకు తమ వంతు సహకారం అందిస్తున్నామని, మానవ సేవయే మాధవ సేవ అనే నినాదం యొక్క తాత్పర్యాన్ని గ్రహించి గత 10 సంవత్సరాల క్రితం పీజీ చదివిన విద్యావంతులం అందరం కలిసి రక్షా స్వచ్ఛంద సేవా సంస్థను ప్రారంభించి నిరంతరం సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. నేడు రక్షా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వ్యవస్థాపకులు అడ్వకేట్ కాందే శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అవ్వకు బువ్వ అనే కార్యక్రమంలో భాగంగా ఈ కాలనీ వాసుల్లో నివసిస్తున్న నిరుపేదలకు బియ్యం పంపిణీ చేయడం జరిగింది. నిజామాబాద్ రైల్వే స్టేషన్ను ఆర్పీఎఫ్ పోలీస్ శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఐజీ అరోమా సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ నగరంలో గల ప్రధాన రైల్వే స్టేషన్ జంక్షన్ను తెలంగాణ రైల్వే పోలీస్ శాఖ ఐజీ అరోమా సింగ్ ఆకస్మికంగా పరిశీలించారు. స్టేషన్ పరిసరాలను తిరిగి ఆమె పరిశీలించారు. స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఐజీ సూచించారు. రైలులో దొంగతనాలు నివారించేందుకు పోలీసులు కృషి చేయాలన్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముబారక్ నగర్లోని పెద్దమ్మ తల్లి ఆలయంలో మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అనుచరుడు లక్ష్మణ్ గౌడ్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా సీనియర్ నాయకులు రామ్ భూపాల్ మాట్లాడుతూ పేద ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తూ వారి అభ్యున్నతికి పాటుపడుతున్న గొప్ప మహనీయుడు మహేష్ కుమార్ గౌడ్ అని అన్నారు. అలాగే పార్టీ అభివృద్ధి కోసం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడం కోసం ఆయన ఎంతగానో కృషి చేశారన్నారు. అనంతరం పెద్దమాలయంలో అన్నదానం నిర్వహించిన లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి మహేష్ కుమార్ గౌడ్ కు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ ఆయన చేసే ప్రతి పనిలో తోడు ఉంటూ వస్తున్నానని చెప్పారు.
ఆ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు మహేష్ కుమార్ గౌడ్పై ఆయన కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో విపుల్ గౌడ్, NSUI జిల్లా అధ్యక్షులు వేణు, ముబారక్ నగర్ మాజీ సర్పంచ్ హనుమాన్లు తదితరులున్నారు. నగరంలో ముబారక్ నగర్లో పెద్దమ్మ తల్లి మందిరంలో నిజామాబాద్ ముద్దుబిడ్డ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు కలగాలని, వారు ప్రజాసేవలో మరింత నిమగ్నమై అట్టడుగు వర్గాలకు న్యాయం జరగాలనే సంకల్పం. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో రాకేష్ రెడ్డి పోటీ చేస్తున్నారని రెడ్ బస్ ఫౌండర్ CEO స్వామి ఫణీంద్ర అన్నారు. తనతో పాటే బిట్స్ ఫిలాని కళాశాలలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించిన మంచి వ్యక్తికి ఓటు వేసి గెలిపించాలని ఫణీంద్ర పిలుపునిచ్చారు. Hi, my name is Fani. I'm one of the founders of Red Bus. Rakesh was my college junior at BITS Pilani. At college, he was an all-rounder. He was a student leader. He was an elected general secretary of BITS Pilani Students Union. He was a social impact entrepreneur. He set up Nirman, the social enterprise which works for the poor and the needy. He was also a bright student. He was a topper of his batch in management. He got a Kartikeya award. After 6-7 years of corporate experience in JP Morgan Citibank, he has joined active politics. We need people like him in the politics today because India is rapidly changing. India needs educated politicians. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మ ఆదర్శ పాఠశాలల మరమ్మత్తు పనులను, తాగునీటి వసతులను, నాణ్యతతో కూడిన పనులు చేపట్టాలని బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని జాన్కంపేట, MSC ఫారం, బ్రాహ్మణపల్లి గ్రామాల్లో జరుగుతున్న పనులను పరిశీలించి మాట్లాడారు. నిర్మాణ పనులు నాణ్యతగా ఉంటే చాలా సంవత్సరాలు మన్నిక ఉంటాయని అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు హాజరు గణనీయంగా పెంచాలని సూచించారు. ప్రభుత్వ బడులను బలోపేతం చేస్తే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుందని అన్నారు. నియోజకవర్గంలోని అన్ని పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు తను కృషి చేస్తామన్నారు. గ్రామాల్లో ప్రధాన రహదారులపై కేజీవీల్ ట్రాక్టర్ తిరిగితే కేసులు నమోదు చేస్తామని ఆయన సూచించారు. గ్రామాల్లో కార్యదర్శులు, పోలీసులు, RMD అధికారులు ఏ విషయంలో ప్రత్యేక చొరవ చూపాలని అన్నారు. నాణ్యమైన రోడ్లు చెడిపోతే ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ఆయన వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, DCC అధ్యక్షుడు మానల మోహన్ రెడ్డి, నాయకులు పులి శ్రీనివాస్, బిల్లా రామ్మోహన్, జాహిర్ ఖాన్, జయవర్ధన్ గౌడ్, కిషోర్, తాహెర్, విజయ్ కుమార్, సాయి రెడ్డి, ప్రమీల, గంగారాం తదితరులు ఉన్నారు. ఆడపిల్లలకు బాత్రూమ్ ఏమన్నారు అవి కట్టిద్దాం. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్కి తాగడానికి ఎక్కడ ఇబ్బంది ఉంటే ఒక ట్యాంక్ డ్రింకింగ్ వాటర్కి వేరే ప్లస్ టాయిలెట్స్కి వేరే ఒక ట్యాంక్ పెట్టిద్దాం. అదేవిధంగా ప్రజలకు, పేరెంట్స్కు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీ అందరం మన పిల్లల్ని చదివించుకోవాలి. జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్లను సకాలంలో అందించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. స్కూల్ యూనిఫామ్లను కుట్టే బాధ్యతలను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించగా డిచ్పల్లిలోని మహిళా శక్తి కుట్టు కేంద్రాన్ని కలెక్టర్ శుక్రవారం సందర్శించారు. కేంద్రంలో కొనసాగుతున్న యూనిఫామ్ల తయారీ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇప్పటి వరకు ఎన్ని జతల యూనిఫామ్లను సిద్ధం చేశారు, ఇంకా ఎన్ని జతలు కుట్టాల్సి ఉంది, క్లాత్ మెటీరియల్ అందుబాటులో ఉందా, ప్రతిరోజు సగటున ఎన్ని యూనిఫామ్లను తయారు చేస్తున్నారు తదితర వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలు పునః ప్రారంభం కావడానికి ముందే యూనిఫామ్లు ఆయా బడులకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులందరికీ స్కూల్ యూనిఫామ్లు అందించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు కొలతలకు అనుగుణంగా నాణ్యతతో యూనిఫామ్లు కుట్టేలా పర్యవేక్షణ జరపాలని, నిర్దిష్ట గడువులోగా తయారీ ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలన్నారు. యూనిఫామ్ల తయారీకి సంబంధించిన ప్రగతి నివేదికను తనకు రోజువారీగా అందించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట DRDO సాయాగౌడ్, DEO దుర్గాప్రసాద్, APD రవీందర్, APM రజిత తదితరులున్నారు. రెంజల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో మౌలిక వసతులను మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమ్మ ఆదర్శ పాఠశాలలను ఎమ్మెల్యే పరిశీలించారు. ఉపాధ్యాయులను, పాఠశాల స్థితిగతులను సుదర్శన్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. అదనపు గదుల నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేస్తానని ఆయన అన్నారు. దాంతో పాటు త్రాగునీటి సమస్య తలెత్తకుండా చూస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అనంతరం మరుగుదొడ్లు త్వరితగతిన నిర్మించాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంచి విద్యను అందించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అందించబోతున్నామని ఆయన అన్నారు. పేద విద్యార్థులకు చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మంచి మార్కులు, ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారని ఆయన అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, అంగన్వాడీ నుండి 1వ తరగతి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి 40,000 నుండి 50,000 వరకు పొదుపు చేసుకోవాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మైనార్టీ ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంతిరెడ్డి రాజరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోబిన్ ఖాన్, జావిద్ ధనుంజయ్, రమేష్ కుమార్, సాయిబాబా గౌడ్, సురేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బాగా చెప్తా ఉన్నారు. మన హెడ్ మాస్టర్ చెప్తున్నాడు అందరికీ 75% ఎబో వస్తుందని చెప్తా ఉన్నారు. 75% పైన రావాలని చెప్తా ఉన్నాను నేను కూడా. అదేవిధంగా ఇక్కడ టాయిలెట్స్ గర్ల్స్కి కానీ బాయ్స్కి కానీ లేవంటున్నారు. తొందరనే ఈ 1 మంత్ లోపల టాయిలెట్స్ కూడా కంప్లీట్ చేపిస్తాం. అదే ఇది 1st నుంచి 6th వరకు ప్రైమరీ స్కూల్లో కూడా కొద్ది రిపేర్స్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. అవి కూడా చేపిస్తాం. మరి గ్రామ పెద్దలకు అందరికీ ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాను. నగరంలోని వినాయక్ నగర్లో గల శ్రీ మహాకాళికాదేవి ఆలయంలో జరుగుతున్న చండీ హోమం కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొని పూజలు చేశారు. మాత ఆశీర్వాదంతో మళ్లీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. లోక కళ్యాణార్థం నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో కాళికాదేవి ఆలయంలో 2వ రోజు మహాచండీ యాగంను నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ, వేద పారాయణం, అమ్మవారికి అభిషేక అలంకరణ, చండీ పారాయణం కార్యక్రమాలు వేద మంత్రోచ్చారణల మధ్య పండితులు జరిపారు. కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే ధన్పాల్ను సత్కరించారు. అమ్మవారికి ప్రొద్దున నుండి అభిషేకాలు, పూజా కార్యక్రమాలు, హోమాలు, లోక కళ్యాణార్థం ఈరోజు వేద పండితుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేయడం జరిగింది. అమ్మవారి ఆశీర్వాదంతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలని, రాబోయే కొద్ది రోజులలో వర్షాకాలం రైతులకు అనుకూలమైన వర్షాలు పడి మంచి పంటలు పండించాలని, అమ్మవారి ఆశీర్వాదంతో ప్రజలందరూ కూడా ఎటువంటి రోగాల బారిన పడకుండా సుఖ సంతోషాలతోటి ఉండాలని, ధర్మం 4 పాదాలపైన నిరంతరం నడవాలని. డిచ్పల్లి మండల కేంద్రంలో టీటీడీసీ కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్ అయింది. ఫర్నిచర్, ఫైళ్లు, రికార్డులు అన్ని దగ్ధమయ్యాయి. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని టీటీడీసీ భవనంలోని స్టోర్ రూమ్లో ఉదయం 8 గంటలకు ఒక్కసారిగా మంటలు రావడంతో సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు. ఫైర్ ఇంజిన్ ద్వారా మంటలను అదుపు చేశారు. స్టోర్ రూమ్లో గత 5 సంవత్సరాల కింది పాత రికార్డ్స్ అన్ని దగ్ధమైనట్లు డిఆర్డీఏ అధికారులు పేర్కొన్నారు. డిఆర్డీఏకి చెందిన పాత ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమైంది. ఫైర్ అధికారి నర్సింగ్రావు ఆధ్వర్యంలో మంటలను అదుపు చేశారు. టీడీ సార్కు అందరికి ఫోన్ చేస్తే అందరు వచ్చేసి అది తీసుకొచ్చి సందర్శించారు. ఇప్పటికి కూడా శ్రీనివాస్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ చివరి దశకు వచ్చిందని, 4 రోజుల్లో పూర్తవుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. శుక్రవారం బీబీపేట్ మండలంలోని ఉప్పరిపల్లి, యాడారం, ఇస్సానగర్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలను, కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులున్నాయా అని, ధాన్యం కుప్పలను, తేమ శాతాన్ని పరిశీలించారు. రైతులను పలకరించి కొనుగోలులో ధాన్యానికి ఏమైనా తరుగు తీస్తున్నారా అని రైతులను ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని సమాధానమిచ్చారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లారీల తాజా స్థితిని మానిటరింగ్ చేసుకుంటూ కేంద్రాలను అవసరమైన లారీలను పంపి మిల్లులకు ధాన్యం చేరవేస్తున్నామన్నారు. ఇంకా 18,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మిగిలి ఉందన్నారు. ప్రధానంగా బీబీపేట్, బిక్నూర్, దోమకొండ మండలాల్లో ధాన్యం రాసులు ఎక్కువగా ఉన్నాయని, అధికారులను అప్రమత్తం చేస్తూ 4-5 రోజుల్లో కొనుగోలు ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. వర్షాలు పడే సూచనలు ఉన్నందున రాత్రి పొద్దుపోయే వరకు కూడా ధాన్యం సేకరణ వేగవంతంగా చేయాలని నిర్వాహకులకు సూచించారు.
కేంద్రాల్లో తూకం వేసి ఉంచిన ధాన్యపు బస్తాలను వెంటనే లోడింగ్ చేసి మిల్లులకు తరలించాలన్నారు. కళ్ళాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే తూకం వేసి అవసరమైన లారీలను తెప్పించుకుని ధాన్యం లోడ్ చేసి మిల్లులకు పంపాలని, ఎటువంటి జాప్యానికి తావివ్వదని అన్నారు. వాతావరణ పరిస్థితుల పట్ల రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ అప్రమత్తం చేయాలని, ధాన్యం రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ అప్రమత్తం చేయాలని, ధాన్యం తడవకుండా వారు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారని అన్నారు. రైస్ మిల్లర్లు కూడా అన్లోడింగ్ పాయింట్లను ఎక్కువగా పెట్టుకుని వచ్చిన లారీలు వేచి ఉండకుండా త్వరితగతిన దించుకొని తిరిగి కొనుగోలు కేంద్రాలకు పంపాలన్నారు. కాగా జిల్లాలో ఇప్పటి వరకు 50,000 మంది రైతుల నుండి 642 కోట్ల విలువ గల 2,91,475 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో 571 కోట్లు జమ చేశామన్నారు. 288 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు పూర్తయిందని, మరో 62 కేంద్రాలు కొనసాగుతాయని కలెక్టర్ వివరించారు. డిచ్పల్లి ఎంపీపీగా చిన్నోల నరసయ్య, వైస్ ఎంపీపీగా దండుగుల సాయిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల అభివృద్ధికి కృషి చేస్తానని నూతన ఎంపీపీ చిన్నోల నరసయ్య వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంలో కార్యాలయంలో గద్దె భూమన్నపై పెట్టిన అవిశ్వాసంలో చిన్న నరసయ్య ఏకగ్రీవంగా ఎంపీపీగా ఎన్నికయ్యారు. జిల్లా జడ్పీ డిప్యూటీ సీఈఓ సుందర వరదరాజులు నిర్వహించిన ఎన్నికల్లో 13 మంది ఎంపీటీసీలు పాల్గొన్నారు. 13 మంది ఎంపీటీసీలు నడిపల్లి గ్రామ ఎంపీటీసీ చిన్నోల నరసయ్యను ఎంపీపీగా, వైస్ ఎంపీపీగా దండుగుల సాయిలను ఎంపీపీగా ఎన్నుకున్నారు. జడ్పీ డిప్యూటీ సీఈఓ సుందర వరదరాజులు ఎంపీపీగా చిన్నోల నరసయ్యను ఎన్నికైనట్లు ప్రకటించారు. ఎంపీపీని, వైస్ ఎంపీపీని స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. సందర్భంగా ఎంపీపీ చిన్నోల నరసయ్య మాట్లాడుతూ తనను ఎంపీపీగా ఎన్నుకున్న మండల ఎంపీటీసీలకు, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డికి, స్థానిక నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. డిచ్పల్లి మండల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తూ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సహకారంతో నిధులు తెచ్చి మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని అన్నారు. సందర్భంగా వైస్ ఎంపీపీ మాట్లాడుతూ తన ఎంపికకు సహకరించిన ఎంపీటీసీలకు, నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కాటపల్లి నాగేశ్వర రెడ్డి, మాజీ ఎంపీపీ కంచేటి గంగాధర్, పీఏసీఎస్ చైర్మన్ రామచందర్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ షాదుల్లా, పులి వెంకటేశ్వర్లు, ధర్మగౌడ్, నవీన్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. డిచ్పల్లి మండల అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు మా 13 మంది ఎంపీటీసీలందరికీ నా యొక్క ధన్యవాదాలు. నేను ఈరోజు మా డిచ్పల్లి మండల అధ్యక్ష పదవికి ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసినందుకు మనకు ప్రతి ఒక్క గ్రామం నుంచి కార్యకర్తలు, ఫ్రెండ్సు, రిలేషను, ప్రతి వారు వచ్చిన వాళ్ళందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. జిల్లాలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 18,288 మంది విద్యార్థుల కోసం జిల్లా వ్యాప్తంగా 38 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు 18,288 మంది విద్యార్థులు రాస్తున్నారు. ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 11,363 మంది ఉండగా సెకండ్ ఇయర్ విద్యార్థులు 6,925 మంది ఉన్నారు. వీరి కోసం జిల్లా వ్యాప్తంగా 38 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంచారు. నిమిషం ఆలస్యం వచ్చిన విద్యార్థులను పరీక్షా కేంద్రాల లోపలికి అధికారులు అనుమతించలేదు. 2 ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందాలు, 6 సిట్టింగ్ స్క్వాడ్స్ బృందాలను ఏర్పాటు చేశారు. ఆల్ ఇండియా క్యారమ్ ఛాంపియన్ పోటీలు 2 రోజులు జరిగాయి. క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నగర శివార్లో గల దాస్ నగర్లో ఉన్న నవ్యభారతి గ్లోబల్ హై స్కూల్లో జాతీయ స్థాయి క్యారమ్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా సుమారు 20 రాష్ట్రాల నుంచి 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అధ్యక్షులు సంతోష్ కుమార్తో పాటు శోభన్ రాజ్, మదన్ రాజులు ఈ పోటీలను పర్యవేక్షించారు. ఇంటర్నేషనల్ టోర్నమెంట్ యొక్క 2వ రోజు దాదాపు అందరికీ కూడా ఫైనల్ స్టేజ్కి వచ్చేసారు. రేపు మా రేపు వచ్చేసి వెటరన్స్ టోర్నమెంట్స్ ఆల్రెడీ అక్రాస్ ఇండియా రావడం చేశారు. బై టుమారో మార్నింగ్ వెటరన్స్ టోర్నమెంట్ మెన్ అండ్ ఉమెన్ స్టార్ట్ అవుతుంది. సాయంత్రం నూతన నేర న్యాయ చట్టాల మీద పోలీసు సిబ్బంది అవగాహన పెంచుకోవాలని అదనపు డీసీపీ కోటేశ్వరరావు వెల్లడించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనవర్ ఆదేశానుసారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాల్లో నూతన నేర న్యాయ చట్టాల మీద పోలీస్ సిబ్బందికి అవగాహన కార్యక్రమం అదనపు డీసీపీ బి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. సందర్భంగా అదనపు డీసీపీ మాట్లాడుతూ
జూలై 1వ తేదీ నుండి భారత ప్రభుత్వం నూతన నేర న్యాయ చట్టాలు 2023 అమల్లోకి రానున్న తరుణంలో పలు కేసుల దర్యాప్తు మరియు విచారణలో పాటించవలసిన నూతన విధానాల మీద సిబ్బందికి అవగాహన కల్పించేందుకు భారతీయ న్యాయ సన్నిహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియంలకు సంబంధించిన పలు చట్టాలను న్యాయశాస్త్ర గ్రంథాల్లో గల ప్రతి అంశాల గురించి క్షుణ్ణంగా తెలియజేయడం జరిగింది. ఈ అవగాహన కార్యక్రమం పూర్తిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ ఎస్ శ్రీనివాసరావు, సిసిఆర్బి ఇన్స్పెక్టర్ జి శ్రీనివాసరాజు, నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ డివిజన్ కోర్ట్ కానిస్టేబుల్స్, ఐటీ కోర్ట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జన్మదినం పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోల వెంకటేష్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ రాజకీయ జీవితం నేటి కాంగ్రెస్ నాయకులకు స్ఫూర్తిదాయకమని, ఆయన అడుగుజాడల్లోనే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి తాము సైతం ముందు వెళ్తామని అన్నారు. దేవుని ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. మాకు ఆదర్శప్రాయుడు ఆయన యొక్క మా అందరికీ ఒక మార్గ నిర్దేశకులు. ఆయన రాజకీయ పార్టీలు, ఆయన యొక్క రాజకీయ జీవితం మా అందరికీ స్ఫూర్తిదాయకం. 35 సంవత్సరాలుగా పార్టీలనే ఉంటూ ఎన్ఎస్ఏ అధ్యక్షుడిగా, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా, జాతీయ కార్యదర్శిగా, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, వర్కింగ్ ప్రెసిడెంట్గా అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్సీగా ఎదిగి ఇప్పుడు మీ అందరు చూస్తున్నారు. గత 4 రోజులుగా పేపర్లలో మీరు చూస్తున్నారు మహేష్ కుమార్ అన్న గారికి క్యాబినెట్లో. సిపిఐ శ్రేణులంతా గిరిప్రసాద్ అడుగుజాడల్లో నడవడమే ఆయన కర్పించే ఘనమైన నివాళని ఓమయ్య అన్నారు. ఈరోజు సిపిఐ పార్టీ జిల్లా కార్యాలయంలో కామ్రేడ్ నల్లమల్ల గిరిప్రసాద్ 27వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు వై ఓమయ్య మాట్లాడుతూ నల్లమల్ల గిరిప్రసాద్ 1931 ఏప్రిల్ 6వ తేదీన ఖమ్మం జిల్లాలో జన్మించి ఉన్నత చదువులు చదివి ఆంధ్ర మహాసభ స్ఫూర్తితో కమ్యూనిస్టు పార్టీకి ఆకర్షితులై తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నిజాం నవాబు భూస్వాములు రజకార్లకు వ్యతిరేకంగా పోరాడి నిజాం నవాబు సైన్యం జరిపిన కాల్పుల్లో తుపాకీ తూటాలకు ఎదురొట్టిన నాయకుడని, ఆయనను ఆ ప్రాంత గిరిజనులు నాటు వైద్యం చేసి బ్రతికించుకున్నారని అన్నారు. గిరిప్రసాద్ గిరిజనుల సమస్యలపై నిరంతరం పోరాడిన మహానాయకుడని సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శిగా, ఉమ్మడి రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ సహాయక కార్యదర్శిగా, ఖమ్మం శాసనసభ్యులుగా, రాజ్యసభ సభ్యులుగా వివిధ హోదాలను నిరంతరం ప్రజల కోసం పనిచేసిన నాయకుడని, సోషలిజం ద్వారా మాత్రమే ప్రజలకు సమానత్వం దొరుకుతుందని నమ్మిన సిద్ధాంతం కోసం తుది శ్వాస వరకు పనిచేసిన నాయకుడని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు పి నరసింగరావు, రఘురాం నాయక్, కండ్లకోయ గంగాధర్, సఖి సురేష్, ఇమ్రాన్ అలీ, భానుచందర్, అంజలి, ప్రసాద్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. కామ్రేడ్ గిరిప్రసాద్ గారి 27వ వర్ధంతిని నిజామాబాద్ జిల్లా సిపిఐ పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. తెలంగాణ ప్రాంతంలో నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, నిజాం వ్యతిరేకులకు, అదే రకంగా భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో గిరిజనులను, అదే రకంగా రైతుల్ని, కూలీల్ని అందరినీ కూడా ఐక్యం చేసి నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి మహాయోధుడు, మహానాయకుడు నల్లమల్ల గిరిప్రసాద్ గారు. పాలిటెక్నిక్ కళాశాలతో పాటు ఉమెన్స్ డిగ్రీ కళాశాల, ఎస్వి డిగ్రీ కళాశాలలో పాలిసెట్ ప్రవేశాలకు పరీక్ష జరిగింది. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. జిల్లా కేంద్రంలో 4 సెంటర్లలో మొత్తం 2301 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలలో 2 సెంటర్లలో 1200, సాందీపని డిగ్రీ కళాశాలలో 850, ఎస్ఆర్కే డిగ్రీ కళాశాలలో 251 మంది పరీక్ష రాశారని తెలిపారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత నిమిషం ఆలస్యమైన లోనికి అనుమతించలేదు. కేంద్రానికి వచ్చే అభ్యర్థులు హాల్ టికెట్పై ఫోటో ముద్రించి ఉండకపోతే పాస్పోర్ట్ సైజ్ ఫోటో, గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రాన్ని పాలిసెట్ స్పెషల్ అబ్జర్వర్లు భరత్, హరికృష్ణ పరిశీలించారు. వేసవి దృష్ట్యా విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. నిజామాబాద్ జిల్లాలో 16 పరీక్షా కేంద్రాల్లో 5586 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఇన్ఛార్జి ప్రిన్సిపల్ సమన్వయకర్త ఫణిరాజ్ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గల జీవన్ మాల్కు గత 8 రోజుల క్రితం సీజ్ వేసిన అధికారులు హైకోర్టు ఉత్తర్వుల మేరకు నేడు సీజ్ను తొలగించి జీవన్ మాల్ను రీఓపెన్ చేశారు.
ఆర్టీసీ అధికారులు పోలీసులతో కలిసి జీవన్ మాల్ సీజ్ తొలగించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డిపో మేనేజర్ ఆంజనేయులు మాట్లాడుతూ హైకోర్టు ఉత్తర్వుల మేరకు సీజ్ ఓపెన్ చేయడం జరిగిందని, కోర్టు 8 రోజుల గడువు ఇచ్చిందని, ఆలోపు బకాయిలో ఉన్న 2,52,00,000 చెల్లించాలని అన్నారు. ఆర్టీసీ అధికారులతో పాటు పోలీసులు తదితరులున్నారు. చేయడం జరిగింది. మరలా ఈ రోజు రీఓపెన్ కూడా చేయడం జరిగింది. రీఓపెన్ కూడా హైకోర్టు వారు ఏమని ఉత్తర్వులు ఇచ్చారు, వారం రోజుల లోపల ఉన్నటువంటి బకాయిలన్నీ చెల్లించాలి, లేని ఎడల మరలా ఆర్టీసీ వారు స్వాధీనపరచుకోవడానికి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. 2.52 crores 2,52,00,000 బకాయి ఉంది. ఆ బకాయిల మీద హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకల సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు మాజీ పీసీసీ కార్యదర్శి రామ్ భూపాల్ ఆధ్వర్యంలో జరుపుకున్నారు. నగరంలోని పీసీసీ కార్యాలయంలో మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పీసీసీ కార్యదర్శి గడుగు గంగాధర్ పాల్గొని కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహేష్ కుమార్ గౌడ్ గ్రామ స్థాయి నుండి ఎంతో కష్టపడి పనిచేసి రాష్ట్ర కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఎమ్మెల్సీగా ఎదిగారని, నిరంతరం శ్రమించే వ్యక్తి మహేష్ కుమార్ అని ఆయన అన్నారు. ఎల్లప్పుడూ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నారని, ఆయన చేసిన సేవలు పని వల్లనే ఆయన ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారని, రాబోయే కాలంలో మరింత ఎత్తుకు ఎదగాలని, ఎన్నో శిఖరాలు అధిరోహించాలని ఆయన అన్నారు. నిండు నూరేళ్లు మహేష్ కుమార్ గౌడ్ క్షేమంగా ఉండాలని దేవుని ప్రార్థించారు. కార్యక్రమంలో ఢిల్లీ భక్తవస్థలం, రామర్తి గోపి, విక్కీ యాదవ్, విపుల్ గౌడ్, వేణురాజ్, జావేద్ అక్రమ్, సంతోష్, ఈసా, బొబ్బిలి రామకృష్ణ, ఉషా, కేశ మహేష్, విజయలక్ష్మి, ఐజాజ్, ప్రమోద్, ధర్మగౌడ్, రాజేంద్ర ప్రసాద్, బంటు బలరాం, రామడుగు బాలకిషన్, పుప్పాల రవి, అఖ్తర్ మరియు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో రాంభూపాల్ అన్న గారి ఆధ్వర్యంలో నిర్వహించిన దాంట్లో యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఏ, కాంగ్రెస్ పార్టీ, మహిళా సంఘం, సేవాదల్ అన్ని వింగులం కూడా ఈరోజు మహేష్ అన్న గారి జన్మదిన సందర్భంగా సంబరాలు జరుపుకుంటా ఉన్నాం. ఎందుకంటే మాకు ఎప్పుడు ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి, ఉమ్మడి రాష్ట్రంలో ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి ఈరోజు ఎమ్మెల్సీగా ఆయన ఆదర్శంగా మేమందరం కూడా యువకులం కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, నిజామాబాద్ జిల్లాలో ఒక ఆదర్శంగా తీసుకొని ఆయన ఒక జన్మదిన జరుపుకుంటా ఉన్నాం. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో సందర్భంగా బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ప్రచారంలో పాల్గొని పట్టభద్రులను మొదటి ప్రాధాన్యతకు ఓటు వేసి గెలిపించాలని ఉమ్మడి వరంగల్ ఎన్నికల ఇన్ఛార్జి కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అభ్యర్థించారు. వరంగల్ మడికొండలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మెట్టుగుట్ట రామలింగేశ్వర స్వామిని ఆలయాన్ని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ పట్టణంలోని కేఆర్ గార్డెన్స్ లో జరిగిన సభలో వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ పాల్గొని ఎమ్మెల్సీ ఎన్నికల ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి కోరారు. మొదటి ప్రాధాన్యత ఓటుగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఐఏఎస్ సాధించిన రేకుల్వార్ శుభం గౌడ్ను మోకుదెబ్బ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూర్ గ్రామంలో మోకుదెబ్బ జాతీయ కమిటీ నాయకులు రేకులవార్ సత్యనారాయణ గౌడ్ మూడవ కుమారుడు శుభం గౌడ్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన యూపీఎస్సీలో 790 ర్యాంక్ సాధించి ఐఏఎస్ సెలెక్ట్ అయినందున శుభం గౌడ్ను వారి తల్లిదండ్రులను గౌడజన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర జిల్లా కమిటీల ఆధ్వర్యంలో శాలువాలు, మెమొంటో, పూలమాలలతో ఘనంగా సన్మానించడం జరిగింది. కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ అమరవేణి నర్సాగౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిపతి లింగాగౌడ్, రాష్ట్ర అధికార ప్రతినిధి బాలసాని నారాయణ గౌడ్, జిల్లా అధ్యక్షులు ఎక్కలగారి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర నాయకులు రంగు శ్రీనివాస్ గౌడ్, కోడూరి భూపతి గౌడ్లు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు అనుముల భాస్కర్ పాల్గొని మాట్లాడారు. గ్రామీణ ప్రాంతంలో మధ్యతరగతి గౌడ కుటుంబంలో పుట్టి ఐఏఎస్ సాధించడం అభినందనీయమన్నారు. బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఆదర్శమన్నారు. శుభం గౌడ్ చిన్నతనం నుండి ఐఏఎస్ కావాలనే కోరిక మేరకు వారి తల్లిదండ్రులు ఆ దిశగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడాన్ని అభినందించారు. శుభం గౌడ్ మున్ముందు మరిన్ని ఉన్నత స్థాయి పదవులు అందుకోవాలని కోరారు. ఇటీవల ఐఏఎస్ లో మరి పాస్ అయి ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి పల్లెటూరులో పుట్టి మరి కింది స్థాయి నుంచి ఉన్నటువంటి ఒక బీసీ బిడ్డ అయినటువంటి తను మరి ఎన్నో కష్టాలు పడి ఇలా ఐఏఎస్ క్వాలిఫైడ్ కావడం అంటే
ఇది రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి గౌడ కులస్తులు అందరూ కూడా గర్వించదగ్గ విషయం. కనుక ఈరోజు గౌడ జన కుల పోరాట సమితి మోగ్దెబ్బ జాతీయ కమిటీ, రాష్ట్ర కమిటీ, ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వారి కన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఘనంగా సన్మానించడం జరిగింది. నవిపేట్ మండలంలో ఆగని అక్రమ ఇసుక రవాణాను నవిపేట్ పోలీసులు, రెవెన్యూ సిబ్బంది కలిసి అడ్డుకట్ట వేశారు. నవిపేట్ మండల కేంద్రంలోని బాసరా మలుపు వద్ద అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఎంత అదుపు చేసినా రాత్రి పగలు ఇసుక అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. పలు గ్రామాల మీదుగా పోలీసులు, రెవెన్యూ సిబ్బంది కళ్లుగప్పి అక్రమార్కులు యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. రేంజల్ మండలం నుండి అయితే పదుల సంఖ్యలో అక్రమ ఇసుక టిప్పర్లు నవిపేట్ మీదుగా నిజామాబాద్కి తరలిస్తున్నారు. అయితే నవిపేట్ మండల కేంద్రంలో గురువారం రాత్రి పట్టుకున్న ఇసుక టిప్పర్ను మాక్లూర్ మండలం చిక్లి నుండి నవిపేట్ మండలంలోని ఒక గ్రామానికి వెళ్తున్నట్లు సమాచారం. ఏదేమైనప్పటికీ అధికారుల కళ్లుగప్పి రాత్రి పగలు తేడా లేకుండా సాగుతున్న ఇసుక అక్రమ రవాణాపై జిల్లాధికారులు దృష్టి సారించి ఒక స్పెషల్ టీంను ఏర్పాటు చేసి కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు. మిల్లర్లు త్వరగా ధాన్యం దించుకుంటేనే కొనుగోలు ప్రక్రియ పూర్తవుతుందని అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. శుక్రవారం బిక్నూరులో సిద్దిరామేశ్వర రైస్ మిల్, సప్తగిరి రైస్ మిల్, పెద్దమల్లారెడ్డిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, దోమకొండ మండలం ముత్యంపేటలో నందిని రైస్ మిల్లులను పౌర సరఫరాల జిల్లా మేనేజర్ నిత్యానందంతో కలిసి సందర్శించారు. సందర్భంగా చంద్రమోహన్ మాట్లాడుతూ రైస్ మిల్లర్లు లోడింగ్ పాయింట్లను ఎక్కువగా పెట్టుకుని ప్రతిరోజు 10 నుండి 15 లారీల ధాన్యం దించుకోవాలని కోరారు. మిల్లుల్లో లారీలు వేచి ఉండకుండా త్వరగా ధాన్యం దించుకొని తిరిగి కేంద్రాలకు పంపించాలని కోరారు. ఎంతో పారదర్శకంగా నిర్వహిస్తున్న కొనుగోలు ప్రక్రియ ముగియ వచ్చిందని, మరో 18,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే మిగిలిందన్నారు. నేడు 208 లారీలు సమకూర్చి కొనుగోలు కేంద్రాల ద్వారా 5,012 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు ధాన్యం తరలించామన్నారు. 284 కేంద్రాల్లో ధాన్యం పూర్తిగా కొనుగోలు చేశామన్నారు. దోమకొండ, బిక్నూర్, బీబీపేట్, సదాశివనగర్, కామారెడ్డి మండలాల్లో ధాన్యం ఉందని, కేంద్రాల నిర్వాహకులు, హమాలీల సహకారంతో తెల్లవారుజాము నుండే ధాన్యం తూకం వేసి మిల్లులకు తరలించి 4 రోజుల్లోగా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బోధన్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. బడులలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించిన ఎమ్మెల్యే. జిల్లాలో ఘనంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు. పలు సేవా కార్యక్రమాలతో పాటు ఆలయంలో పూజలు చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఏ హోదాలో సోనియా గాంధీని ఆహ్వానిస్తున్నారు? జిల్లా బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. జిల్లాలో తన జన్మదిన వేడుకలు నిర్వహించిన ప్రతి ఒక్క క్యాడర్కు కృతజ్ఞతలు. గాంధీభవన్లో జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్సీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. నిజామాబాద్ రైల్వే స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన రైల్వే పోలీస్ ఐజీ ఇన్స్పెక్టర్ జనరల్ అరోమా సింగ్. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని పోలీసులకు ఆదేశం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్లను సకాలంలో అందించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. జిల్లాలో ప్రారంభమైన ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు. 18,288 మంది విద్యార్థుల కోసం 38 పరీక్షా కేంద్రాల ఏర్పాటు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించిన పోలీసులు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ చివరి దశకు వచ్చింది. 4 రోజుల్లో పూర్తి చేయాలి. కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్. డిచ్పల్లి ఎంపీపీగా చిన్నోళ్ల నర్సయ్య, వైస్ ఎంపీపీగా దండుగుల సాయిలు ఏకగ్రీవ ఎన్నిక. హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్న ఎంపీటీసీలు, కాంగ్రెస్ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జిటిపిఎల్ న్యూస్.